మెగా డిఎస్సి చివరి దశకు చేరుకుంది. ప్రభుత్వం ఒక్కొక్కటి వేగంగా చేసుకుంటూ ముందుకు పోతోంది. వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసి పాఠశాలలకు పంపాలనే కృత నిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగానే ప్రతి జిల్లాకు రిజర్వేషన్స్ ను బట్టి కటాఫ్ మార్కులు ప్రకటించింది. ఆ మార్కుల ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అభ్యర్థులను పిలిచింది. డిఎస్సి అభ్యర్థుల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి తమకు కేటాయించిన హెల్ప్ లైన్ సెంటర్లలో హాజరు కావాలి. ఈ విషయాన్ని కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే అన్ని వెబ్సైట్లలో అవసరమైన షెడ్యూల్ వివరాలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ముందుగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ స్లాట్ బుకింగ్ అప్లోడ్ పూర్తి చేయాలి. హాజరు సమయంలో తప్పనిసరిగా సివి, అన్ని అసలు సర్టిఫికెట్లు అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి, టెట్ పాస్ సర్టిఫికెట్ తీసుకురావాలి. అలాగే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు కూడా సమర్పించాలి. తేదీ, సమయం, వేదికను ఖచ్చితంగా పాటించాలి. తమకు కేటాయించిన తేదీకి రాని అభ్యర్థుల వెరిఫికేషన్ రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఒక్క సర్టిఫికెట్ కూడా మిస్ అవ్వకూడదు, లేకుంటే ఫైనల్ సెలక్షన్ నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఇక వెరిఫికేషన్ పూర్తయ్యాక డిఎస్సి అభ్యర్థుల కోసం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. తప్పనిసరిగా టైంకు సెంటర్కు వెళ్లాలి. అన్ని అసలు సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాలి. ఒక కాపీ సెట్ జెరాక్స్ కూడా పెట్టుకోవాలి. గైర్హాజరైతే సెలక్షన్ నుంచి ఆటోమేటిక్గా తప్పించబడతారు. కాబట్టి ఎన్నో నెలల నుండి రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా కష్టపడిన విద్యార్థులు ఈ 3-4 రోజులు చాలా అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.